పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14లో వందల కొద్దీ హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎట్లా తోయాలా లేదా ప్రజలను రాచరంపాన్ని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబు నువ్వు అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా 19లో తెచ్చుకున్నాడు. అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలాడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి అవనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవనిగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చి భీమవరం ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ